పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. ఈ పేరెత్తితేనే లక్షలాది మందికి పూనకాలు వస్తాయి. సో, ఇక సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజు వేరే లెవెల్. చాలా తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ అది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పరిస్థితి వేరు. రాజకీయ పరంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఏదైతే సినిమాలు బ్యాలెన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకుంటున్నారో అందులో భాగంగా ఓజీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ఒక ఊపు పోతుంది అని చెప్పి ఇండస్ట్రీ టాక్. 100 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసేసిందని కూడా. సో సరే, ఇదంతా ఒక వంతు అయితే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గతంలోకి ఒకసారి వెళ్తే వకీల్ సాబ్ అవనియండి, భీమ్లా నాయకులు అవనియండి, ఆయన ఏ సినిమా వచ్చినా సరే అది పెద్ద రచ్చ. ఎప్పుడు ఆ సినిమా పోతుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉండేవారు. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అయినా సరే వైసీపీలో తీరు మారటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఆయన చూసి ఏడుస్తారు, ఇక సినిమాల పరంగా కూడా ఆయన చూసి ఏడుస్తారని చెప్పి సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. వాళ్ళ అభిమానులందరూ కూడా మండిపడుతున్నారు. అందుకనే ఓజీతో గేమ్స్ వద్దు బాబు అంటున్నారు. గేమ్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, 151 నుంచి 11కి వచ్చేశారు. ఇక సినిమాల అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిగితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇబ్బందులు పడొద్దు, కొని తెచ్చుకోవద్దు, ఇది వాళ్ళు ఇచ్చే సందేశం. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ అయిన ఓజీ మేనియా హాట్ కేకులా అమ్ముడవుతున్న బుకింగ్ టికెట్ రేట్స్ పెరిగిన వెనక్కి తగ్గని ఫ్యాన్స్, టికెట్ రేట్స్ పంపుతో వైసీపీ ఆగ్రహం, పవన్ ఓజీపై వైసీపీ మరోసారి కాంట్రవర్సీ, టికెట్ రేట్స్ పెంచడంపై విమర్శల వర్షం, డిప్యూటీ సీఎం సినిమా అయితే రేట్స్ పెంచేస్తారా, ఒక్కో టికెట్ 1000కి పెంచుకోవడంపై ఆగ్రహం. ఇదండి ఇక్కడ వీళ్ళ ఆవేదన అంతా కూడా. 1000 రూపాయలు అఫీషియల్గా ఎవరు పెంచారు? ప్రభుత్వం ఏమైనా 1000 రూపాయలు చేసుకోమని చెప్పిందా? బెనిఫిట్ షోలకి అది ఫ్యాన్స్ తీసుకుంటారు, ఇది ప్రపంచానికి అందరికీ కూడా తెలిసిన అంశం. సరే, అది ఎలా చేయొచ్చా చేయకూడదా, అలా చేయడం కూడా తప్పు అయి ఉండొచ్చు కాక, కానీ ఎవరి అభిమానాలు వాడిని. ఈరోజు 2500 నుంచి 3000 టికెట్ అవుతుంది, 1000 రూపాయలు కాదు. ఎవడో వేలంపాటలో లక్షలకు కొంటున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ. అతన్ని మొదటిసారి చూడాలనే ఆకాంక్ష, కసి. ఓజీ కట్అవుట్ చూడాలి వెండి తెర మీద, దానికోసం వాళ్ళు ఏదైనా సిద్ధపడతారు. దాన్ని ఎవరు ఆపగలరు? మీరు ప్రతిరోజు కూడా 1000 రూపాయలు టికెట్ పెట్టుకోనండి, 1500 టికెట్లు పెట్టండి, ప్రభుత్వం ఏం జీవో ఇవ్వలేదే. అభిమానులు వాళ్ళు బెనిఫిట్ షోలు వేసుకుంటారు, దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుంటారు. చాలా హీరోలకు ఉన్నది ఇది. పుష్పక రకంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, చాలా సినిమాలకు ఉన్నాయి. చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. అలాగే రామ్ చరణ్, త్రిబుల్-ఆర్లు, బాహుబళ్ళు, ఇవన్నీ కూడా అలాగే ఉంటుంది. 1000, 1500, 2000, 3000, 4000, 5000 కూడా ఇచ్చి టికెట్ కొన్న సందర్భాలు. దీని గురించి పెద్దగా రాద్ధాంతం చేయవలసిన అవసరం ఏంటి? విధానపరంగా ఏదైనా కొట్లాడండి, అనవసరమైన చిన్న చిన్న అంశాలు. అభిమానం, వాళ్ళని ఎవరు బలవంతంగా కొనమంటారు. మీరు ఇదిగో ఈ టికెట్ ఇది ఇంత 1500, 2000, 1000 రూపాయలు, అది ఒక షోకి, బెనిఫిట్ షోకి నేను అనుకోవడం. ముందు రోజు వేస్తారు, అది రిలీజ్ రోజు కాకుండా ముందు రోజు 9కో 9:30కో పెట్టుకుంటున్నట్టున్నారు. ప్రతి దగ్గర పెట్టుకుంటారు. అవి కూడా అన్ని థియేటర్లో బెనిఫిట్ షోలు పడతాయని అనుకోం, కొన్ని థియేటర్లోనే పడతాయి అనుకుంటాను. అన్ని థియేటర్లోనే కూడా అంతంత రేట్లు పెట్టి ఎవరు కొన్ని కేవలం ఫ్యాన్స్ కోసం ఆ షోలు వేస్తారు. అందులో వచ్చినవి ఏదో వెల్ఫేర్ చేస్తారు. ఇది అనే అంశం. ఒక థియేటర్ తీసుకోండి, వాళ్ళు 200 మందో 300 మందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సో ఒక గ్రూపో ఈ రకంగా చేసుకుని బెనిఫిట్ షోలు చేసుకుంటారు. దానికి 1000 రూపాయలు టికెట్ ఉండదు. 1000 రూపాయలు అంటే 2500, 3000, 4000, 5000, 6000 నడుస్తున్న. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉందండి ఇంటర్నేషనల్, బ్లాక్లో ఎంత అమ్ముతారు టికెట్లు? దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు 100 రూపాయల టికెట్ ఉన్నది అంటే 500 టికెట్ ఉన్నదంటే 2000కి 3000కి అమ్మిన దాఖలా లేవా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇలా ఉంటాయని? సరే, తప్పు ఏదైనా తప్పే, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయటం లేదు. అనవసరమైన అంశం అంటున్నాం. నచ్చినోడు వెళ్ళి తీసుకుంటాడు, బలవంతంగా ఎవరు రుద్దరు. నువ్వు వస్తావా సస్తావా అని ఎవడో అడగడు. ఎవరికి నొప్పిది? ఎందుకు అనవసరమైన రాద్ధాంతం? గతంలో ఏదో అయిపోయింది, అదంతా మీకు వ్యతిరేకత అయింది, ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే ఇబ్బందులు పెడితే అతను అసలు క్షమించడని. ఇక టికెట్స్ రేట్స్ పెంచుకుని డబ్బు సంపాదించడం కాదు, పాలనపై ఫోకస్ చేయాలని పవన్కు అంబటి గారి ప్రశ్నలు.
ఇక మిరాయి మూవీకి ఎందుకు టికెట్స్ రేట్స్ పెంచలేదు, ఓజీకి మాత్రమే టికెట్స్ రేట్స్ ఎందుకు పెంచారు? ఇప్పుడు మిరాయి సినిమా అవనియండి, లేకపోతే ఇంకో ఎక్స్ సినిమా అవనియండి, వై సినిమా అవనియండి, వాళ్ళు వెళ్ళి నిర్మాతలు ప్రభుత్వంతో మాట్లాడారా? మేము టికెట్ రేట్లు పెంచుకుంటామని అడిగారా? మరి ఆ వార్తలు ఎవరెక్కడ వచ్చినాయో మరి వాళ్ళకి ఇవ్వలేదో మరి వాళ్ళు ఒకసారి మాట్లాడుకోవాలి. ఎవరు పెంచుతారండి టికెట్ రేట్లు? ఎవరు పెంచాలి టికెట్ రేట్లు? ఎవరు అడుగుతారు? వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే, ఒక పెద్ద హీరో అయితే విపరీతమైన కలెక్షన్లు వస్తున్నాయంటే, ఆ సినిమా కోసం ప్రేక్షకులు పడి చస్తారు అంటే ఆ టికెట్లు క్రేజ్ ఉంటుంది, దాన్ని మార్కెట్లో ఎక్కువ అమ్ముతారు. మిరాయి సినిమా సరే, నేను ఆ హీరోని అయితే తక్కువ చేయట్లేదు. మిరాయి సినిమా అన్నది ఆ హీరోకి ఓపెనింగ్స్ అంత క్రేజ్ ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసి ఓపెనింగ్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. సినిమా హిట్ అవ్వచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, సూపర్. అలాగైతే ఈ సినిమాలు ఆడాలి, బతకాలి ఆ సినిమాలు. వాటిని చూసి ఇంకా చాలా సినిమాలు రావాలి, ఇండస్ట్రీ బాగోవాలి, ఎవరు కాదనరు. మిరాయిని తక్కువ చేయడం కాదు, మిరాయి హీరోకి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తే ఇంకేం చెప్పాలి? హిట్ అవ్వచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, చాలా సినిమాలు ఆ రేంజ్కి వెళ్ళలేకపోవచ్చు. మంచి సినిమాని ఎవరు ప్రేక్షకులు ఎప్పుడు కూడా వదులుకోరు, ఆదరిస్తారు. అలాంటివి చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఓపెనింగ్స్ మొదటి రోజు 1000, 1500, 2000, 3000 పెట్టి ఇలా బుకింగ్ ఓపెన్ అవ్వగానే మొత్తం హౌస్ఫుల్ అయిపోయే పరిస్థితి ఉంటుందా ఆ సినిమాలకి? లాంగ్ రన్లో వస్తాయి డబ్బులు, రావని అంటలేదు. మరి దాన్ని కంపేర్ చేస్తున్నారంటే ఇంక వాళ్ళే ఆలోచించుకోవాలి ఒకసారి. ఇక జనాలు చూస్తేనే సినిమాకి డబ్బులు వస్తాయి, టికెట్ రేట్స్ పెంచుకుంటూ కాదంటూ చురకలు. దొడ్డిదారిలో జీవోలు తెచ్చి టికెట్ రేట్స్ పెంచడంపై అవినాష్ రెడ్డి ఫైర్. అవినాష్ రెడ్డి గారు రంగంలోకి వచ్చారు, రాజకీయాల దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు సినిమాల మీదకి ఆయన వస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆగని ట్రోల్స్. వైసీపీ హయాంలో ఆర్జీవీ మూవీకి బంపర్ ఆఫర్స్, ఇది మరిచిపోయారా అంటున్నారు. ఇప్పుడు మిరాయిని ముందు పెట్టి వైసీపీ డ్రామాలు ఆడుతుందా? మిరాయి మూవీ ప్రొడ్యూసర్ ప్రభుత్వ పెద్దలను కలిశారా? టికెట్ రేట్స్ పెంచమని ఎవరినైనా అడిగారా? ఆర్జీవీకి ఒక నాణ్యం, లేకపోతే ఇంకొక హీరోకి ఇంకొక న్యాయమా? ఇది వస్తున్న ప్రశ్నలు. ఇక సీఎం చంద్రబాబును కలిసిన ఓజీ ప్రొడ్యూసర్ టికెట్స్ రేట్ పెంచాలని విజ్ఞప్తి. టికెట్ రేట్స్ పెంపు విషయంలో పవన్కు సంబంధమే లేదు, అయినా వైసీపీ ఎందుకు విమర్శలు చేస్తుందో అర్థం కావట్లేదు అంటున్నారు జనసైనికులు. ఇక సినిమాలను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటుందా? పవన్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుందా? ఓజీ ముసుగులో చేస్తున్న వైసీపీ విమర్శలకు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జనసేన వాళ్ళు మామూలుగానే క్షమించరు. పవన్ కళ్యాణ్ గారిని పన్నెత్తి మాట అంటే నాకు సర్రమని లెగుస్తారు. ఇప్పుడు ఆ సినిమా గురించో ఇంకో కుట్రలు చేస్తే అధికారంలో లేనప్పుడే వాళ్ళతో వదలలేదు, శివంగంలా మీద పడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అస్సలు క్షమించరు, అనవసరమైన వాటికి పోవద్దు అని. ఇక ఓజీ కేక్ వాక్ ఫస్ట్ డే 100 కోట్లు కాదు, రికార్డుల గురించే ఆలోచిస్తున్న ఫ్యాన్స్. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఉంటుందని అంచనా. బాక్సాఫీస్ బెండు తీయడం ఖాయమంటున్న ఫ్యాన్స్. అంటే వీళ్ళ టార్గెట్ ఓపెనింగే 100 కోట్లు రావాలని. ఇప్పటికే 57 కోట్లు ఏదో వచ్చిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇక అసలు పవన్ క్రేజ్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఏ హీరోకి దక్కనటువంటి క్రేజ్ పవన్ కళ్యాణ్కి ఉందా అంటే ఇండియాలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, ఈ ఓజీ సినిమాకి సంబంధించి కొన్ని వేలంపేటలు జరిగినాయి. ఎందుకంటే వినాయక చవితి సందర్భం కదా, వినాయక చవితి సందర్భంలో లడ్డూ వేలంపాట్లు చాలా ఫేమస్, లక్షలు కోట్లు పెట్టి కూడా కొంటుంటారు. సో ఆ క్రేజ్, ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఓజీకి కూడా కొంతమంది ఉత్సాహకులు ఈ రకంగా వాళ్ళు కూడా వేలంపాట్లు పెట్టారు. ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి తెలిసినవి మన ముందు మాధ్యమాల్లో దొరికివి మాత్రమే నేను చర్చిస్తున్నాను. నైజాంలో ఫస్ట్ టికెట్, నైజాంలో ఎంత కొన్నారో తెలుసా? వీళ్ళు గగ్గోలు పెట్టేస్తున్నారు. దేనికి? 1000 రూపాయలు ఏంటి, ఎలా పెంచేసుకుంటారు మీరని. ఆ టికెట్ ఎంత కొన్నాడో తెలుసా అండి ఒక అభిమాని? అక్షరాల 5 లక్షల రూపాయలు ఒక సినిమా టికెట్. 2.5 గంటల సినిమా. అది 100 రూపాయలకి దొరుకుతుంది, 200కి దొరుకుతుంది, మరుసటి రోజు దొరుకుతుంది, ఎప్పుడన్నా చూడొచ్చు, కొన్ని రోజులు పోతే ఓటీటీలో ఫ్రీగా కూడా వస్తుంది. కానీ అలా అనుకోలేదే, 5 లక్షలు పెట్టి కొన్నాడు నైజాంలో ఫస్ట్ టికెట్. ఏం చెప్తారు ఇప్పుడు వీళ్ళు? అవసరమా ఇవన్నీని? ఎందుకు ఆ ఫ్యాన్స్ని రెచ్చగొట్టుకోవడం? ఇక చెన్నైలో పీకే ఫ్యాన్స్ 1,72,000కి ఇంకొంతమంది టికెట్లట. కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్లో
53,211 కూకటపల్లి హైదరాబాద్ మహానగరంలో విశ్వనాథ్ థియేటర్లో ఎంతండి 53,211 మంది కొన్నారు. ఇక బెంగళూరు వేలంపాట్లో 3,61,300 బెంగళూరులో. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో 1,30,000 పలికిన టిక్కెట్ ధర. చెన్నై, బెంగళూరు, ఆంధ్ర, తెలంగాణ కుమ్మేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కుమ్మేస్తుంది. ఇది లెక్కలు. ఏ హీరో కన్నా ఎప్పుడన్నా విన్నామా ఇది ఈ రకంగా? లక్షలు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని వెళ్ళడం, 1000 రూపాయల కోసం గొగ్గోలు పెట్టడం ఏంటి? రాజకీయ పరంగా ఏమన్నా ఎదుర్కోండి, సినిమా అన్నది ఒక వినోదం. ఆ వినోదం అనుభవించే అభిమానుల నుంచి మాత్రం దూరం చేయొద్దు. ఈ రాజకీయాలు చేయొద్దు. ఈ రాజకీయాలు చేసే ఈ స్థితికి వచ్చారని చెప్పి మీ మీద టాకు. మళ్ళీ ఇదే మొదలు పెట్టారనుకోండి, కథ ఇంకా బ్యాడ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. అని ఓజీ హిట్ అవుతుందా, హిట్ అవుదా, ఏమవుతుంది, అది ఎంత కలెక్ట్ చేసింది, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్కి సంబంధించిన అంశాలు. ఒకటి 100 కోట్లు వచ్చేస్తే దానికి కలిసి వచ్చేది ప్రొడ్యూసర్కే, పోయేది అతనే. ఎవరికి ఇందులో కలిసి రాదు. కానీ ప్రేక్షకుల అభిమానం, మొదటి రోజు మా హీరో సినిమా మేము చూడాలి, మొదటి షో మేము చూడాలి, ఆ కేరింతలు కొట్టాలి, ఆ రోమాలను నిక్కబొడిచేలా ఉండాలి, ఆ సీన్లన్నీ కూడా అన్ని సగటు ప్రేక్షకుడు కోరుకుంటారు. అందులో మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే ఇంకా ఎక్కువ కోరుకుంటారు. ఆ కోవకు చెందిన వచ్చినోడే కదా ఓజీ. అందులో నా గెటప్ చూస్తుంటేనే నిక్కబొడుస్తున్నాయి రోమాలు, గూస్ బంప్స్. మరి అలాంటి దాన్ని ఎందుకు వదులుకుంటారు? కసిగా ఉన్నారండి, కసిగా ఉన్నారు, హిట్ కోసం కసిగా ఉన్నారు. అత్తారింటికి దారే తర్వాత సరైన హిట్ పడలేదు పవన్కి. ఓజీతోటి మొత్తం ఊపేస్తాడు అని వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఏదన్నా చేస్తారు. ఒకరోజు సినిమా, 2 రోజులు సినిమా ఆడకపోతే ఏముంటుంది, 3-4 రోజుల్లో క్లోజ్ అయిపోద్ది. దానికోసం ఓ పెద్ద ఇష్యూ చేసేసి ఓజీకి ఇలా అయిపోతున్నది, అలా అయిపోతున్నది, అనవసరమైన రాద్దాంతో వైసీపీ వాళ్ళకి అవసరం లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. అది రైటా రాంగా అన్నది ప్రతిదీ మనం డిసైడ్ చేయలేం. ప్రతి దగ్గర ఇది ఉంటుంది. ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉన్నదనుకోండి, దానికి వాల్యూ బాగున్నదంటే దాని 10 రూపాయలు. ఇప్పుడు జాంకాయ 10 రూపాయలకి దొరికింది, సీజన్ అనుకోండి, దానికి డిమాండ్ ఉన్నదనుకోండి, 50 రూపాయలకి అమ్ముతాడు. నువ్వు 50 రూపాయలకి ఎందుకు అమ్మావంటే మార్కెట్ అంతే. అది ఏ విషయం అన్నా అవనియండి, మీరు ఏదన్నా తీసుకోండి, ప్రపంచంలోని డిమాండ్ ఉన్నదాన్ని ధర ఎక్కువ ఉంటుంది. ఆయనకి డిమాండ్ ఉన్నది, ధర ఎక్కువ పెట్టి ఆయన కొనుక్కుంటున్నారు. సరే వాళ్ళ ఇష్టం అది, ఆ గంటకో 2 గంటలకో ఒక రోజుకొని. దానికి మనం ఎందుకో పులుముకోవడం, మనం ఎందుకో గిజగిజలాడిపోవడం, మనం ఎందుకో ఇబ్బందులు పడిపోవడం, మనం ఎందుకో ట్రోల్స్ అయిపోవడం, మనం ఎందుకో తిట్టించుకోవడం. ఓజీ ఊపు ఎలా ఉంటుందో చూడాలి మరి.